చింతకాయల విజయ్ గారు ప్రస్తుతం ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ గారు ఒక 2 నిమిషాలు డిస్టర్బ్ చేస్తాను. సరే ఏ విధంగా చూస్తారు? ఈసారి మొత్తం టెక్నాలజీ తర్వాత హైబ్రిడ్ యువత ఈసారి మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు మహానాడిని. మెయిన్ ముఖ్యంగా అండి ఇది ఫస్ట్ టైం ఎవర్ అండి. ఇంకా ఇండియాలో నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఇన్ని క్లస్టర్స్‌లో మహానాడు జరగడం అనేది అంటే కాంక్లేవ్, పొలిటికల్ కాంక్లేవ్ జరగడం అనేది ఇది ఫస్ట్ ఎవర్ అండి. అది నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ డేరింగ్ డెసిషన్ తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మళ్ళీ మైటీడీపీలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికెళ్ళి క్లస్టర్ వైస్ అందరూ కూడా అటెండెన్స్‌లు తీసుకొని సెల్ఫ్ అటెండెన్స్‌లు తీసుకొని అసలు ఇప్పటికొచ్చి నాకు తెలిసి నా దేశంలో ఎక్కడ జరగలేదండి. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఫస్ట్ టైం ఈరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా ఆనందం ఉంది. యువత అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరు అటెండెన్స్లు ఈరోజు డాష్ బోర్డ్లో కనపడడం, లైవ్లో రావడం, ఐపీఎల్లో ఏ విధంగా అయితే వ్యూస్ వస్తాయి ఆ విధంగా మాకు ఇక్కడ వ్యూస్ వస్తాయి. ఆ విధంగా టెక్నాలజీని ఈరోజు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు. చాలా సంతోషంగా ఉంది దీంట్లో పాల్గొనడం. అంటే మొన్నటిదాకా ఒక ప్లేస్‌కో లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు. కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది మీ దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఎలా చూస్తారు? సుమారుగా అన్ని దేశాల్లో టైం జోన్ చూసుకొని టైం లైన్ చూసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వడం జరుగుతుందండి. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు అండమాన్ నుంచి జాయిన్ అవుతున్నారు. Yes. లేకపోతే అన్ని కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ టైం జోన్ చూసుకొని ఇప్పుడు జాయిన్ అవ్వడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళకి అక్కడ మళ్ళీ అటెండెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా డాష్ బోర్డ్లో రావడం, ఇది మైటీడీపీకి ఒక్క యాప్కే మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన విజువలైజ్ చేసి ఒక విజన్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారంలో ఏమైనా కొత్త పోకడాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసిందా? దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఇప్పుడు జరుగుతుందా? దీంట్లో ఏంటంటే అండి ఎక్కడైనా వస్తే ఒక క్యూఆర్ కోడ్ ఏదో స్కాన్ చేస్తారు. కానీ ఆ లొకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఆ లొకేషన్ దగ్గర మళ్ళీనేమో వెళ్తున్నప్పుడు 100 మీటర్స్లోనే కార్యకర్త ఉన్నప్పుడు జరగడం, యాక్యురేట్గా తీసుకోవడం అని చెప్పి దాంతోపాటు యాప్ని ఎక్కువ ఎందుకు అలవాట్ చేస్తున్నారంటే ఏదైనా మెసేజ్ కమ్యూనికేట్ చేసినప్పుడు అధినాయకుడు కార్యకర్త వరకు చేరాలి. అంటే క్లస్టర్లో ఈరోజు కార్యకర్త ప్రతి ఒక్కరు ఉంటారు. అందుకే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి కార్యకర్తలే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఈ కార్యకర్తలకు అత్యంత విలువైన రోజు రావాలి, అది మహానాడు పండగలో జరుపుకోవాలని చెప్పి ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగింది. ఈరోజు సామాన్య కార్యకర్త కూడా ఈరోజు మైటీడీపీ యాప్ని అలవాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా అంటే తీసుకెళ్తున్నారు. ఈరోజు చర్చకొచ్చే అంశాలు ప్రధానంగా ఏమేమి రాబోతున్నాయి సార్? ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరిగాయండి. పాత రోజుల్లో ఎడ్యుకేషన్లో మీకు అందరికీ తెలుసు, అక్కడ పలమనేరు దగ్గర ఒక అమ్మాయిని ఫస్ట్ ర్యాంక్ వస్తే తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ విధంగా చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు ఏంటంటే షైనింగ్ స్టార్స్ అని చెప్పి ప్రతి ఒక్క పేపర్లోని మెయిన్ పేపర్స్లోని రూరల్ ఏరియా నుంచి ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళని తీసుకోవడం కానీ, తర్వాత యువతుల మీద తీర్మానం తీసుకోవడం కానీ, లేకపోతే ఏం అభివృద్ధి చేసాం ఇప్పటిదాకా దాని మీద విశ్లేషణ చేసుకోవడం కానీ ఇవన్నీ తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త ఫేసెస్ ఇప్పుడు స్పీకర్స్ అందరూ కూడా మన నామినేటెడ్ పదవుల్లోని ఎక్కడ పడితే ఎక్కడ కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. రేపు అంటే తీర్మానాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమన్నా కొత్త తీర్మానాలు తెలంగాణకు కూడా కొన్ని తీర్మానాలు ఇవాళ లోకేష్ గారు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. దానికి ఆల్రెడీ ట్వీట్ కొట్టారు. ఇప్పుడు ఆ ట్వీట్ కొట్టి నేను ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి ట్వీట్ కొట్టారు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహానాడికి రాబోతున్నారు. ఓవరాల్ ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఇష్యూస్లో ఈరోజు ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా దేశ విదేశాలతో కూడా ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావడం, ఏ ప్రాంతాలకి ఎంత హాజరయ్యారు, పకడ్బందీగా వ్యవహారాన్ని వస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరగడం చాలా రేర్ సిచ్యువేషన్స్. కానీ ఈ ఈ ఈ యాంగిల్లో ఇప్పటి వరకు ఎప్పుడు జరగని ఒక కొత్త ఇది జరగబోతుంది అనేది మా టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఈరోజు కూడా చంద్రబాబు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేది దాని మీద చాలా ఆతృతగా అందరూ చూస్తున్నారు అనేది కూడా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. చింతకాయల విజయ్ గారు ప్రస్తుతం ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ గారు ఒక 2 నిమిషాలు డిస్టర్బ్ చేస్తాను. సరే ఏ విధంగా చూస్తారు? ఈసారి మొత్తం టెక్నాలజీ తర్వాత హైబ్రిడ్ యువత ఈసారి మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు మహానాడిని అంతా. మెయిన్ ముఖ్యంగా అండి ఇది ఫస్ట్ టైం ఎవర్ అండి. ఇంకా ఇండియాలో నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఇన్ని క్లస్టర్స్లో మహానాడు జరగడం అనేది అంటే కాంక్లేవ్, పొలిటికల్ కాంక్లేవ్ జరగడం అనేది ఇది ఫస్ట్ ఎవర్ అండి. అది నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ డేరింగ్ డెసిషన్ తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మళ్ళీ మైటీడీపీలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి క్లస్టర్ వైజ్ అందరూ కూడా అటెండెన్స్లు తీసుకొని సెల్ఫ్ అటెండెన్స్లు తీసుకొని అసలు ఇప్పటికొచ్చి నాకు తెలిసి నా దేశంలో ఎక్కడ జరగలేదండి. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఫస్ట్ టైం ఈరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా ఆనందం ఉంది. యువత అందరూ ఇన్వాల్వ్ అయ్యారు.
అందరు అటెండెన్స్లో ఈరోజు డాష్ బోర్డ్లో కనపడడం, లైవ్లో రావడం, ఐపీఎల్లో ఏ విధంగా అయితే వ్యూస్ వస్తాయి ఆ విధంగా మాకు ఇక్కడ వ్యూస్ వస్తాయి. ఆ విధంగా టెక్నాలజీని ఈరోజు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు. చాలా సంతోషంగా ఉంది దీంట్లో పాల్గొనడం. అంటే మొన్నటిదాకా ఒక ప్లేస్కో లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు, కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది మీ దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఎలా సుమారుగా అన్ని దేశాల్లో టైం జోన్ చూసుకొని, టైం లైన్ చూసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వడం జరుగుతుందండి. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు అండమాన్ నుంచి జాయిన్ అవుతున్నారు, లేకపోతే అన్ని కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ టైం జోన్ చూసుకొని ఇప్పుడు జాయిన్ అవ్వడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళకి అక్కడ మళ్ళీ అటెండెన్స్ తీసుకోవడం, అవన్నీ కూడా డాష్ బోర్డ్లో రావడం, ఇది మైటీడీపీకి ఒక్క యాప్కే మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన విజువలైజ్ చేసి ఒక విజన్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారంలో ఏమైనా కొత్త పోకడాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసిందా? దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఇప్పుడు జరుగుతుందా? దీంట్లో ఏంటంటే అండి, ఎక్కడైనా వస్తే ఒక క్యూఆర్ కోడ్ ఏదో స్కాన్ చేస్తారు, కానీ ఆ లొకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఆ లొకేషన్ దగ్గర మళ్ళీనేమో వెళ్తున్నప్పుడు 100 మీటర్స్లోనే కార్యకర్త ఉన్నప్పుడు జరగడం, యాక్యురేట్గా తీసుకోవడం అని చెప్పి, దాంతోపాటు యాప్ని ఎక్కువ ఎందుకు అలవాట్ చేస్తున్నారంటే ఏదైనా మెసేజ్ కమ్యూనికేట్ చేసినప్పుడు అధినాయకుడు కార్యకర్త వరకు చేరాలి. అంటే క్లస్టర్లో ఈరోజు కార్యకర్త ప్రతి ఒక్కరు ఉంటారు. అందుకే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి కార్యకర్తలే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఈ కార్యకర్తలకు అత్యంత విలువైన రోజు రావాలి, అది మహానాడు పండగలో జరుపుకోవాలని చెప్పి ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగింది. ఈరోజు సామాన్య కార్యకర్త కూడా ఈరోజు మైటీడీపీ యాప్ని అలవాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు చర్చకు వచ్చే అంశాలు ప్రధానంగా ఏమేమి రాబోతున్నాయి సార్? ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరిగాయండి. పాత రోజుల్లో ఎడ్యుకేషన్లో మీకు అందరికీ తెలుసు, అక్కడ పలమనేరు దగ్గర ఒక అమ్మాయిని ఫస్ట్ ర్యాంక్ వస్తే తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ విధంగా చేసుకునే దగ్గర నుంచి ఈ రోజు ఏంటంటే షైనింగ్ స్టార్స్ అని చెప్పి ప్రతి ఒక్క పేపర్లోని మెయిన్ పేపర్స్లోని రూరల్ ఏరియా నుంచి ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళని తీసుకోవడం కానీ, తర్వాత యువతుల మీద తీర్మానం తీసుకోవడం కానీ, లేకపోతే ఏం అభివృద్ధి చేసాం ఇప్పటిదాకా దాని మీద విశ్లేషణ చేసుకోవడం కానీ, ఇవన్నీ తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త ఫేసెస్ ఇప్పుడు స్పీకర్స్ అందరూ కూడా మన నామినేటెడ్ పదవుల్లోని ఎక్కడ పడితే ఎక్కడ కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. రేపు అంటే తీర్మానాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమన్నా కొత్త తీర్మానాలు తెలంగాణకు కూడా కొన్ని తీర్మానాలు ఇవాళ లోకేష్ గారు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. దానికి ఆల్రెడీ ట్వీట్ కొట్టారు. ఇప్పుడు ఆ ట్వీట్ కొట్టి నేను ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి ట్వీట్ కొట్టారు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఓవరాల్గా అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహానాడికి రాబోతున్నారు. ఓవరాల్ ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఇష్యూస్లో ఈరోజు ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా దేశ విదేశాలతో కూడా ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావడం, ఏ ప్రాంతాలకి ఎంత హాజరయ్యారు, పకడ్బందీగా వ్యవహారాన్ని వస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరగడం చాలా రేర్ సిచ్యువేషన్స్. కానీ ఈ ఈ ఈ యాంగిల్లో ఇప్పటి వరకు ఎప్పుడు జరగని ఒక కొత్త ఇది జరగబోతుంది అనేది మా టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఈరోజు కూడా చంద్రబాబు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేది, దాని మీద చాలా ఆతృతగా అందరూ చూస్తున్నారు అనేది కూడా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం.